సమీరా, పోలీసులు ఒక రేంజ్లో కొట్టేశారమ్మా. వాళ్ళ చేతికి చిక్కితే ఏ రేంజ్లో చిత్త కొడతారో నాకు తెలుసురా అన్నయ్య. అవును కదా, కరెక్టే కదా. అబ్బా, ఎముకలు కొట్టేశారు. అసలు మనకేంటన్నయ్య ఈ కష్టాలు? దర్శన్ ఏమో నా మొహం మీదే ఇంకా నీ మొహం చూడనని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆ ఆనంద భైరవి నిన్ను స్టేషన్లో పెట్టించి పోలీసులతో 3rd డిగ్రీ కోటింగ్ ఇప్పించింది. ఇంకా మన పరిస్థితి ఇంతేనా? దర్శన్ శరణ్యల కాపురాన్ని చూస్తూ నేను, నీ దెబ్బలకి కాపురం పెట్టుకుంటూ నువ్వు ఇలా ఈ దరిద్రపు జీవితాన్ని గడిపేయాల్సిందేనా? దిగులు పడకు సమీరా, వాళ్ళు కుళ్ళబొడిచింది ఈ శరీరాన్ని కానీ నాలో లక్ష్యాన్ని కాదు. దర్శన్ శరణ్యకి దగ్గరైనంత మాత్రాన వాడు నీకు దూరమయ్యాడని బాధపడకు. కలిసిన వాళ్ళని ఖచ్చితంగా నేను దూరం చేస్తాను. ఆ దర్శన్ గాడిని మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా పంతం మారదు, వాళ్ళ కాపురం నిలబడదు. అబ్బా, ముందు నేను నిలబడలేకపోతున్నాను. త్వరగా వెళ్దాం పదమ్మా. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు కూర్చో. కానీ ఈ శరణ్య పాత మంటని మనసులో మోస్తూ దాంతో ఇట్ట హారతెలిగించి మరి ఈ పిచ్చి తల్లిని హత్య చేయబోయి ఉండాది. కాంచన హత్య చేయబోయింది అని అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అనన్యకి మతి స్థిమితం బాలేదు. అలా తనకి తెలియని స్థితిలో హారత్తో ఆడుకుంటూ జరిగిండొచ్చు కదా. వదిన గారు, మీరు చాలా గొప్ప లాపాయింటే మాట్లాడుండారు గాని పిచ్చిదట్ట చేసింది సరే, ఈ హారతి ఇక్కడికి ఎట్ట వచ్చుండాది, ఇక్కడ ఎందుకుండాది, ఆ పాయింట్ ఏమే మీరు మాట్లాడబడలా? ఏమా శరణ్య, పూజ చేసి అందరికీ హారతిచ్చింది నువ్వే కదా. ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఇక్కడే ఎందుకు పెట్టావు? అమ్మ ఫోన్ చేసిందని చిన్న హడావిడిలో తనకి దూరంగా ఇక్కడే పెట్టేసి వెళ్ళాను అత్తయ్య గారు. కానీ అది ఎలా అయిందో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏందమ్మే హారతి దూరం పెట్టుండావా అంటే మా ఎమ్మిని ఎతుక్కుంటూ వచ్చి తగలెట్టుకుండాదా? మేమే కావాలని నీ మీద అబండాలు చెప్తుండామా? ఏం మాట్లాడుతుండావమ్మే నువ్వు? అమ్మా కాంచన, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో అని కాదు. శరణ్య ఎలాంటి అమ్మాయో కుటుంబం మొత్తానికి తెలుసు. తను కావాలని ఇలాంటి పని చేయదు. ఏదో ప్రమాదవశాత్తు జరుగుంటుందని నేననుకుంటున్నాను. నేనట్ట అనుకోవట్లేదు అన్నయ్య గారు, ఇది ముమ్మాటికి హత్యా ప్రయత్నమే. కాంచన, నోటికొచ్చినట్టు వాగి శరణ్యని కుటుంబంలో తప్పుగా చూపించాలి అని చూడటం తమరికి కొత్తేం కాదు. అయినా శరణ్య కావాలని చేయడం, చీరని కాల్చడం నీ కళ్ళతో నువ్వు చూసావా? చూశానా అంటే చూశాను లేదో. చూడండి అత్తయ్య గారు, జరిగిన ప్రమాదాన్ని అంటగట్టి శరణ్యం దోషం చేయడం ఇంకా ఆపండి. అమ్మ శరణ్య, అనన్య పరిస్థితి నీకు తెలుసు కదా. జాగ్రత్తగా ఉండకపోతే ఇంట్లో ఇలాంటి సమస్యలే వస్తాయి. మీరు మీ కోడలికి ఇట్టాగే సర్ది చెప్తా ఉండండి.
నిన్న వేడి వేడి సాంబారు మీద పోసుండాది, ఇవాళ హారతితో ఇంత చేసుండాది. అయినా ఇవన్నీ ప్రమాదంలాగా లెక్కేసేసుకోండి. అయినా ఇంట్లో ఎంత మంది ఉండగా ఇట్లాంటి ప్రమాదాలు మా అమ్మకే జరుగుతా ఉండే. ఏందో విడ్డూరం. పా అమ్మి, ఈడ మనమే జాగ్రత్తగా ఉండాలా. పద. వేడి వేడి సాంబారు మీద పోసుండాది, ఇవాళ హారతితో ఇంత చేసుండాది. శరణ్య, ఏంటిదంతా? కాంచనాతయ్య చెప్పిందైతే నేను నమ్మట్లేదు, కానీ ఏం జరిగిందో నాకు తెలియాలి. ఇలా ఎలా జరిగిందో అదే అర్థం కావడం లేదు. ఇందాక నేను మీతో చెప్పినా అంతవరకు నాకు తెలుసండి. అమ్మ ఫోన్ చేసిందన్నా హడావిడిలో వాళ్ళున్న చోటుకి దూరంగానే ఆ హారతి పళ్ళాన్ని పెట్టేసి వెళ్ళాను. కానీ అలాంటి పరిస్థితి వస్తుందని, ఇలా జరుగుతుందని ఊహించలేదు.